ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రాంతంలో నివసిస్తున్న మీ అందరికి కూడా శుభములు తెలియజేసుకుంటా ఉన్నామండి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ విధంగా మేమందరం కూడా కలిసి సంతోషంగా పాటలు పాడుకుంటూ యేసు ప్రభువారి యొక్క మంచి శుభవర్తమానం మీకు తెచ్చిన మీ ఎదుకు తీసుకొని వచ్చినాం. ముందుగా మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ నూతన సంవత్సరంలో మీ యొక్క జీవితాన్ని నూతన పరచాలని దేవుని యొక్క సంకల్పం అయింది. దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక మాట రాసినారు. ఏంటి అదంటే, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యం చూడలేడు అనేటటువంటి మాట దేవుని వాక్యంలో రాయబడింది. కొత్త జన్మ అనగా నూతన జన్మ. మీరు అనుకోవచ్చు, రెండోసారి ఎట్లా జన్మిస్తారు మానవుడు అని. మానవునికి రెండు రకాల జన్మాలు. ఒకటి తల్లి గర్భంలో నుండి మనం జన్మిస్తాం. రెండవది మనం పాపంలో విషయమై చనిపోయి నీతి విషయమై మనం జీవించాలా. అది రెండవ జన్మం. ప్రియ సహోదరి సోదరుడా, ఈ లోకయాత్రలో సాగిపోతున్నటువంటి మనము పాప జీవితంలో 2024 సంవత్సరంలో ప్రవేశించుట యేసు ప్రభుకి ఇష్టం లేదు. అందుకే 2024 సంవత్సరము మొదటి దినము మొదటి గడియలలోనే నీ ఎద్దకు దేవుని యొక్క వాక్యం తీసుకొని రాబడింది. నీ జీవితం మార్చివేయాలని, నీలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయాలని, నూతన వ్యక్తిగా నిన్ను చేయాలని సంకల్పించిన వాడై 2023 సంవత్సరముల క్రితం లోక రక్షకుడుగా, జగత్ రక్షకుడుగా యేసు ప్రభుగా భూమి మీద అవతరించినాడు. అందుకే ఒక యోహాను భక్తుడు అంటాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్లగా యేసు ప్రభుగా ఆయన ఈ లోకంలో అవతరించినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మానవులందరినీ పాపం నుంచి రక్షించడానికి, మానవుని జీవితంలో వెలుగులు ఇవ్వడానికి, అంధకారంలో ఉన్నటువంటి మానవుణ్ణి వెలుగులోకి తీసుకొని రావడానికి యేసు ప్రభు ఈ లోకానికి వెలుగుగా అరుణోదయ నక్షత్రం వలె ఈ లోకంలో జన్మించినాడు. పవిత్రంగా జీవించినాడు, పాపం లేకుండా జీవించినాడు. అంతేకాదండి, మానవులందరి పాపముల కొరకు యేసు క్రీస్తు ప్రభుల వారు తను తాను తగ్గించుకున్నాడు. ఆయన గొప్ప గొప్ప రాజవంశంలో జన్మించలేదు. కేవలం ఒక సామాన్యమైన కుటుంబాన్ని ఎన్నించుకున్నాడు. సామాన్యమైన కుటుంబంలో ఆయన జన్మించినాడు. ఈ లోకంలో ఎన్నో గొప్ప అద్భుతాలు చేసినాడు. కుంటి వారికి కాళ్ళు ఇచ్చినాడు, గుడ్డి వారికి చూపించినాడు, మూగవారికి మాటలు ఇచ్చినాడు. చనిపోయినటువంటి మానవుని కూడా తిరిగి లేపగలిగినాడు. అయితే పాపినటువంటి నిన్ను నన్ను ప్రేమించి మనందరి కొరకు యేసు ప్రభు సిలువను ఎక్కినాడు. ఆ మూడు మేకల మధ్య సిలువలో వేలాడినాడు. ఆకాశానికి భూమికి మధ్య సిలువలో వేలాడినాడు. ఒక దొంగ, ఒక దేశద్రోహి, ఒక పాపం చేసినటువంటి వ్యక్తి పొందవలసిన శిక్ష ఏ పాపం ఎరుగని యేసు ప్రభు మనందరి పాపముల కొరకు సిలువలో పొందినాడు. ఆయన మన కొరకు శాపగ్రాహి అయినాడు. మనందరి పాపముల కొరకు యేసు ప్రభు సిలువలో మరణించినాడు, సమాధి చేయబడినాడు. మూడవ దినాన తిరిగి లేచినాడు. అయ్యా అమ్మా, ఈ మాటలు వింటున్నా నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఎలాంటి వాడవైనా సరే, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నవాడవైనా సరే, యేసు ప్రభు చెంతకు వచ్చినట్లయితే యేసు ప్రభు నీ పాపం క్షమిస్తాడు. నీకు నీ జీవితంలో నెమ్మదిస్తాడు, శాంతినిస్తాడు, సమాధానం ఇస్తాడు. నూతన సంవత్సరంలో నీ జీవితం కూడా మార్చాలని దేవుని యొక్క సంకల్పం. నువ్వు కొత్త వ్యక్తిగా ఉండాలని దేవుని యొక్క సంకల్పం. సహోదరి సహోదరుడా, ఈ లోకం విడిస్తే మనము పరలోకంలో ఉంటాం. ఈ లోకం శాశ్వతమైనది. అమ్మాయా, ఈ లోకం గతించిపోయేటటువంటిది. ఈ లోకం నువ్వు చూస్తున్నది ఏది కూడా నిలవదు. దేవుని వాక్యం చెప్తా ఉంది, మానవుని జీవితం నీటి ఆవిరి వంటిది. మానవుని జీవితం విసిరి వెళ్లి తిరిగి రాని గాలి వంటిది. మానవుని జీవితం నేతగాని దోనె వంటిది. మానవుని జీవితం అల్పమైనది. మానవుని జీవితం నీటి బుడగ వంటిది. మానవుని జీవితం గడ్డి పువ్వు వంటిది. సహోదరి సహోదరుడా, ఎప్పుడు ఎక్కడ రాలిపోతామో, ఎప్పుడు ఎక్కడ ఎలాగో నీ జీవితం ముగుస్తుందో ఎవరు చెప్పలేరు. అయితే సహోదరి సహోదరుడా, నువ్వు ఈ లోకంలో పాప క్షమాపణ పొందితే, ప్రభుని అంగీకరిస్తే పరలోక రాజ్యంలో నీ కొరకు స్థలం సిద్ధపరచబడి ఉంది. అలాగన కాక పాప జీవితంలో నువ్వు కొనసాగితే నిత్య నరకం, అగ్నిగుండం, పాతాళం ఎవరు తప్పించుకోలేరు. ఎటువంటి వారు కూడా నిన్ను విడిపించేవారు లేరు. సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో యేసు ప్రభు నీకు తరుణం ఇస్తా ఉన్నాడు. యేసు ప్రభు నిన్ను పిలుస్తా ఉన్నాడు. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. నీ జీవితం మారిపోవాలని ఇష్టపడుతున్నావా? నీలో ఉన్న పాపం తీసివేసుకోవాలని ఇష్టపడుతున్నావా? యేసయ్య చెంతకు రా. ఇష్టపూర్వకంగా యేసయ్య నిన్ను పాపిని క్షమించు, నీ రక్తంతో నా పాపం కడుగని ఇష్టపూర్వకంగా నువ్వు అడిగితే చాలు, యేసు ప్రభు నీ పాపం క్షమిస్తాడు. అమ్మా, ఈ లోకంలో నీకు నెమ్మదిస్తాడు. అలాగే నువ్వు పరలోక రాజ్యంలో నీ పేరు రాయబడుతుంది. సోదరి సోదరుడా, ఈ నూతన సంవత్సరంలో నూతనమైన విధానంలో దీవించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ప్రభువుని విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు మీ ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ, పాప క్షమాపణ, పరలోక రాజ్యం మీరందరూ కూడా పొందగలరు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీరందరూ ఎక్కడ ఉన్నా కూడా మోకరించండి.
ప్రేమ నమ్మకం గల యేసు ప్రభు మీ పాదాలకు వందనాలు. ఉదయకాల సమయంలో మీరు అందించిన వర్తమానం కొరకు వందనాలు. విన్నవారిలో మీ కార్యం చేయండి. మీ చిత్తంలో మీ ఏర్పాట్లో ఉన్న వారిని రక్షించుకోవడానికి ముందుకెళ్తున్నాం. మీ కృప తోడుగా ఉంచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్.